నిజంగా నువ్వు ఫ్యూచర్ కావాలనుకుంటున్న నాయకుడివే అయితే ఒక విషయం ఒప్పుకున్నట్టుంది. బాల్కసుమన్ విషయంలో ఏదో మాట్లాడింది తప్పే అని అర్థం వచ్చేటట్టుగా మాట్లాడి మళ్ళీ ఇంకా ఈ వాళ్ళు మాట్లాడింది. ఎవ్వరు కూడా ప్రభుత్వ ఆస్తులు, ఇప్పుడు ఎవరు అంటారు ఆ పార్టీ ఆఫీసుని తలగబెడతాం, ఈ పార్టీ ఆఫీసుని తలగబెడతాం, వాళ్ళను నక్సలైట్లు అట్లా చేయకపోయారు, వీళ్ళని ఇట్లా కానీ రైలు పట్టాలకు వస్తే సచ్చేది ఎవరు? సామాన్య ప్రజలు. అది ప్రజల ఆస్తులు. అవి ఒక సింగరేణి భవనో ఇంకో ప్రభుత్వ భవనాన్ని పేలిస్తే ఎవరిది అది ఆస్తి? మీరేమో అవన్నీ ఏమి లేకుండా మా మీద ఆ కేసులు పెట్టి జైల్లో పెట్టిరు మమ్మల్ని. ఎన్ని 4 సార్లు ఆ జైళ్ళను 4-5 సార్లు. కేసీఆర్ పుణ్యాన మేము కూడా శ్రీకృష్ణ జన్మస్థానాన్ని చూసి వచ్చినాం. మీకేమో ఆ శ్రీకృష్ణ జన్మస్థానం ఇంకా అర్హత రావట్లే, వస్తుంది భవిష్యత్తులో డెఫినెట్గా. ఎందుకంటే 2 సంవత్సరాలైనా కూడా అది కాలేదు, 2 సంవత్సరాలైనా ఇది కాలేదని చెప్పి ఒక సన్నాయి నొక్కులు నొక్కుతాం. మరి 2 సంవత్సరాలైనా కూడా నువ్వు లోపలికి పోలేదు, మరి ఇది ఎట్లా? సిబిఐ ఇచ్చిన మెయ్యది కాళేశ్వరం ఇంతవరకు కథే మొదలు కాలేదు, అది ఎట్లా? మీరు బీజేపీతో రాజకీయ రహస్య ఒప్పందం చేసుకొని ఆ ధీమాతోనే కదా ఈ బల్బు మాటలన్నీ కూడా మీరు మాట్లాడేది. లేకపోతే మీకెక్కడిది? ఇలా ఒక్క 0 ఎంపీ 0 ఎంపీ ఏమో అంటుండు కదా ఆయన, ఫ్యూచర్ సిటీ కాదు గాడి గుడ్డేందో కాదని అంటుండు కదా. నేను అంటున్నా గాడిద గుడ్డు వచ్చినా కూడా మీకు బుద్ధి రాకపోయా, బుద్ధి మారకపోయా. కాబట్టి ఇలాంటి విపక్షం ఉండడం అనేది రేవంత్ రెడ్డి గారికి ఒక వరం. ఎందుకంటే పరమానందయ్య శిష్యులను పోలి ఉన్న వీళ్ళు. ఇంకా చెప్పాలంటే ఏమో అంటారు కదా వెనకటికి చరిత్రలో పులకేశి వంశంలో ఎడబాపతులు ఉంటారు. ఇంతే, వాళ్ళకు వాళ్ళే శబాస్ అనుకుంటారు. ప్రజలు శబాస్ అనిపించుకునేటట్టు మాట్లాడుతున్న, ప్రజలు పనులు చేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇలా ప్రతి అంశంలో మీ విమర్శలకు తావివ్వకుండా పనిచేయడం వెనుక కారణం ఏంటంటే ప్రజా బాధ్యత అక్కడ ఉంది. మీరు హెచ్సియు భూముల్లో కోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకొని దాన్ని తనఖా పెట్టి దానితో వచ్చే డబ్బును ఇలా వివిధ పథకాలకు మనం వెచ్చిద్దామంటే హెచ్సియు భూములు తెగనమ్ముతారని దేశమంతా తిరిగి మొత్తుకున్నారు. ఇలా మీరు చేసిన అప్పులేంది? దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు. కాళేశ్వరం మీద అదే ఇంతకుముందు వెంకట్ చెప్పింది కదా, కాళేశ్వరముకు మీరు ఇంత డబ్బు వెచ్చించి కడుతున్నారు కదా, ఎట్లా మీరు తీరుస్తారంటే నీళ్ళు అమ్ముకుంటామని అన్నారు. ఎవరికి అమ్ముకుంటారు? తెలంగాణ ప్రజలకే కదా మీరు అమ్ముకునేది. ముందుగానేమో కాళేశ్వరం కడుతున్నాం అని. ఇప్పుడు డెఫినెట్గా అదే కాళేశ్వరం ఏదైతే కూలేశ్వరం అయిందో ఆ ప్రాంతాన్ని అటు పక్కన పెట్టి తుమ్మిడిహెట్టి నుంచి వచ్చే సహజ ఏదైతే కాలువ ద్వారా వచ్చి గతంలో రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద ఏ విధంగా గతంలో డిజైన్ చేసిండో అది చాలా తక్కువ ధరతో వస్తాయి. తక్కువ ధరకు మనం చిన్న మధ్యతర నీటిపారుదల చేసుకోవచ్చని ఒక ప్రత్యామ్నాయం ఉంది. త్వరలోనే వాటికి సంబంధించిన డెవలప్మెంట్స్ మీద వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రజలను దోచుకున్న జలగలుగా మిమ్మల్ని ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఎందుకంటే అంతలా ప్రజల్ని వేధించింది ఈ మధ్య కాలంలో. ఏదో ఫాసిజం, ఫ్యూడలిజము లేదంటే ఇంకా రాజరికం ఉంటుందంటే మా లాంటి వాళ్ళం చూడలే వాటిని. కానీ కేసీఆర్ పాలనలో అన్నీ చూసినాం. చివరికి ఇప్పుడు మళ్ళా పుసుక్కున ఆయన వచ్చి ఉంటే మేము ఇలా మాది కూడా మళ్ళీ ఏ జైలు ఉండును. కాబట్టి ప్రజలు చాలా చైతన్యం ఉంది. ఒకసారి ఏమో ప్రజలు తప్పు చేసిండ్రు, చాలా అనుభవిస్తున్నారు అంటాడు మనోడు కేటీఆర్. మళ్ళీ ప్రజలు చాలా విఘ్నులు, సరైన తీర్పులు ఇస్తారు అంటుండే. అలా మంచిగా చూస్తారు, ప్రజలు గమనిస్తుందని. నువ్వు ప్రజలనేమి పొగడమో తిట్టడమో కాదు, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటారు. అదొక్క అంతఃసూత్రం మీ కుటుంబానికి తెలిసి ఉంటే మీ పని ఇంత దానికి వచ్చేది కాదు. కాబట్టి కొంచెం సంయమనంతో సహనంతో రాజకీయాలు చేసుకుంటే మంచిది. ఈ రెచ్చగొట్టే ఏదో సెంటిమెంట్ రగిల్చే ఒక ప్రయత్నం చేసి లబ్ధి పొందాలనుకునే ప్రయత్నం చేయకండి. అది వర్కౌట్ కాదు. ప్రజా కోణాన్ని ఆవిష్కరించండి అని చెప్పి నేను బీఆర్ఎస్కి హితవు చెప్తున్నాను.